క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమా సహవాసమా, దేవుని మహావిష్యమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో లెంట్ తర్వాత రెండవ పునరుత్థాన ఆరాధనలో మనందరం కూడా దేవుని మందిరావరణంలో ఏకీభవించడానికి దేవుడిచ్చిన గొప్ప దయాకృప కనికిరాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరి పక్షంగా దేవాది దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మనం ఉన్న వాతావరణం బట్టి కొన్నిసార్లు మనలో కొంత భయము లేకపోతే చింత కలిగినప్పుడు కూడా దేవుడు మనమున్న ఈ యొక్క యుద్ధ పరిస్థితులన్నింటి నుంచి కూడా సమాధానం ఇవ్వగలిగిన సమర్థుడు. ఇంతవరకు మనల్ని ఆయన రెక్కల చాటును దాచి ఉంచారు, ఇక మీదట కూడా దాచి ఉంచుతారు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంత మట్టుకు ఇలాంటి సమాధానకరమైన పరిస్థితులు ఇచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులుగా ఉన్నాం. అదే రీతిగా దేవుడు ఇంతవరకు మనందరికి కావాల్సిన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, సమాధానం అనుగ్రహిస్తున్నందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి సువార్త పాఠం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం క్రొత్త జన్మ అనే అంశాన్ని గురించి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్రొత్త జన్మ ఒకసారి చెప్పండి. చూడండి, ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము అనేక సార్లు మనం చదువుతూ ఉంటాం. ఈ అధ్యాయంలోంచి కొన్ని తలంపులు మనం నేర్చుకుందాం. ఇక్కడ నికోదేము అనబడిన ఒక అధికారి ఉన్నాడు. నికోదేము అనబడిన ఒక అధికారి ఉన్నాడు. ఆయనకున్న గొప్పతనాలు ఏంటో ఒకసారి చూడండి. మనం చదువుకున్న పాఠంలో ఆయనకున్న ఆధిక్యతలు, ఆయనకున్న గొప్పతనాలు ఏమిటో లెక్క పెట్టండి. మనం చదువుకున్న వచనాలు ప్రారంభంలోనే చెప్పాడు, ఆయన అంటే యూదులకు అధికారి. ఆయన యూదులకు అధికారిగా ఉన్నాడు. రెండవది పరిసయ్యుడిగా ఉన్నాడు. అతడు యూదుల్లో పరిసయ్యులు అనగా చాలా పేరు ప్రఖ్యాతలు పొందినవారు. పరిసయ్యులు అనగా మనందరికీ గుర్తొచ్చే అంశం ఏమిటంటే, యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించిన వారిలో ప్రధానమైన పాత్ర వహించిన వారు పరిసయ్యులు, ప్రధాన యాజకులు అని అనేక సార్లు మనం చదువుతాం. అయితే పరిసయ్యులు అనగా ఒరిజినల్గా అర్థం ఏమిటంటే నిష్ట కలిగిన యూదులు అని అర్థం అన్నమాట. నిష్ట కలిగిన వారు ఆచారాల విషయంలో, సాంప్రదాయాల విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో, కట్టుబాట్ల విషయంలో చాలా నియమబద్ధముగా ఉన్నవారు పరిసయ్యులు. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన కాలము, ఎజ్రా నెహెమ్యాల కాలం తర్వాత ఏ విగ్రహారాధన జోలికి వెళ్లకుండా ఈ యొక్క యోధా సాంప్రదాయాల్ని, కట్టుబాట్లని నిష్టగా పాటించిన వారి పరిస్థితి. కాబట్టి చూడండి, ఆత్మీయ జీవితంలో కూడా చాలా బాగా ఆత్మీయంగా ఉన్నవారికి కొంచెం నామకార్థంగా ఉండేవారంటే చిన్న చూపు. అలాంటి చిన్న చూపు మిగతా వారి మీద ఈ పరిసయ్యులకు ఉండేది. అయితే పరిసయ్యులు కూడా కొంతమంది యేసుని అభిమానించారు. పరిసయ్యుల్లో కూడా కొంతమంది యేసుని వెంబడించారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు ఈ యొక్క నికోదేము. కాబట్టి చదివిన మాటలు మనం చూస్తుంటే, ఒకటి యూదుల అధికారిగా ఉన్నాడు అతడు, 2 పరిసయ్యుడిగా ఉన్నాడు, 3 బోధకుడిగా ఉన్నాడు. యేసే అంటున్నారు కదా 10వ వచనంలో, నీవు ఇశ్రాయేలుకి బోధకుడు అయ్యుండి. ఆయన ఒక బోధకుడిగా ఉన్నాడు, అంటే రబ్బీగా ఉన్నాడు, బోధకుడు, ఇశ్రాయేలుకి బోధకుడిగా ఉన్నాడు. ఆయన జాబ్, ఆయన ప్రొఫెషన్ ఏమిటంటే బోధించడం. ఇంకొక ప్రధానమైన ఆధిక్యత ఏమిటంటే, యూదులకు 70 మంది పెద్దల సభ అని ఉన్నది. యూదులకు 70 మంది పెద్దల సభ, సన్హెడ్రిన్ సభ అంటారు దాన్ని. సన్హెడ్రిన్ సభ ఎక్కడి నుంచి వచ్చింది? సన్హెడ్రిన్ సభ అంటే పాత నిబంధనలో మనకి మోషే కాలంలో
మోషే అందరికి 6 లక్షల మందికి తీర్పులు తీరుస్తుంటే, బాబు నువ్వు అక్కడే తీర్పులు తీర్చుకుంటూ ఉంటే ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, నీకు కూడా ఆయాసము. కాబట్టి మామగారు ఆయన ఇద్దరు ఒక సలహా ఇచ్చాడు. వాళ్ళని కొంచెం దేవుని భయభక్తులు కలిగి లంచగొండలు కానీ కొంతమందిని ఎన్నిక చేసి ఒక 70 మందిని వాళ్ళకి అధికారం, వాళ్ళకి తీర్పు తీర్చే అధికారం అని చెప్పినప్పుడు ఆ 70 మంది సభ్యుల్ని సన్హెడ్రిన్ సభ అంటూ ఉంటారు. ఆనాటి నుండి యేసు ప్రభు కాలం వరకే కాదు, ఈనాటి వరకు కూడా ఇశ్రాయేలు దేశంలో ఈ 70 మంది పెద్దల సభ, సన్హెడ్రిన్ సభ అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. వారే మతానికి సంబంధించిన నిర్ణయాలన్నీ చేస్తూ ఉంటారు. ఆ 70 మంది సభలో ఈ యొక్క నికోదేము కూడా ఒక సభ్యుడు. ప్రధానంగా మనం చూస్తుంటే అతను యూదులకు అధికారిగా ఉన్నాడు, నిష్ట కలిగిన పరిసేవుడిగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు బోధకుడిగా ఉన్నాడు, సన్హెడ్రిన్ సభ సభ్యుడిగా ఉన్నాడు. ఇన్ని ఆధిక్యతలు కలిగిన నికోదేము యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడండి. యేసు ప్రభు వారి ద్వారా ఇంకా ఏమైనా తెలుసుకోవడానికి, యేసు ప్రభు వారి ద్వారా నేర్చుకోవడానికి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. చూడండి, చాలాసార్లు మన జీవితంలో ఏ ఆధిక్యత లేకపోయినప్పటికీ, మనకి ఏ గొప్పతనం లేకపోయినప్పటికీ, ఒకవేళ మన పర్సులో 500 ధరమ్స్ ఉందనుకోండి, చర్చి గుర్తొస్తుందండి. చర్చి గుర్తొస్తుందా, దేవుడు గుర్తొస్తాడా? చర్చి గుర్తురాదు, దేవుడు గుర్తురాడు, దేవుని సన్నిధి గుర్తురాదు. వెళదాంలో ఈ వారం కాకపోతే ఇంకొక వారం అనిపిస్తూ ఉంటుంది. కానీ నికోదేమో ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉండి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నువ్వు దేవుని ఎదురుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము అంటున్నాడు. అనగా ఈయనే ఒక బోధకుడు, వచ్చిన నికోదేమో ఒక బోధకుడు, ఇశ్రాయేలుకి నువ్వు బోధకుడు కదయ్యా అని యేసు ప్రభు అని అంటున్నారు. ఈయన ఒక బోధకుడు అయ్యండి యేసు ప్రభుని ఏమంటున్నారంటే, అయ్యా మేమందరం ఈ లోక సంబంధమైన బోధకులు, ఈ లోక సంబంధమైన వారి చేత ఎన్నిక చేయబడిన వాళ్ళు, కానీ నువ్వు దేవుడు పంపించిన బోధకుడు. నువ్వెవరంట? దేవుడు పంపించిన బోధకుడు, దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు. అయితే యేసయ్య అంటే నికోదేము ఆయన హృదయంలో యేసు ప్రభు గురించిన తలంపులు, ఆలోచనలన్నీ చెప్తున్నప్పుడు, అయితే యేసు ప్రభు వారు దాన్ని లేకపోతే యాక్సెప్ట్ చేసినట్టు దాన్ని అట్లా ఉంచి నికోదేముకి తెలియని విషయం ఒకటి జ్ఞాపకం చేస్తున్నారు. నికోదేముకి తెలియని విషయం ఏమిటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం అతడు చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ వెంటనే నికోదేము అంటున్నాడు, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటయ్యా? ఒకసారి తల్లి గర్భంలో జన్మించిన తర్వాత మళ్ళా తల్లి గర్భంలోకి ఎలాగా ప్రవేశించగలడు? ఎలా తల్లి గర్భంలో అడుగుపెట్టి మళ్ళా జన్మించగలడు? నాకేంటి అర్థం కావట్లేదే. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో కూడా ఆయన ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి కూడా నికోదేముకి కొత్తగా జన్మించడం అంటే ఏంటో అర్థం కాలేదంట. మన జీవితంలో కూడా చాలా సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతూ ఉండొచ్చు, చాలా సంవత్సరాల నుంచి దేవుని ఎరుగు ఉండొచ్చు, చాలా సంవత్సరం నుంచి సంఘానికి వస్తుండొచ్చు, కానీ ఈరోజు నీకు కూడా క్రొత్త జన్మ అంటే ఏంటో తెలుసా? క్రొత్తగా జన్మించడం అంటే, క్రొత్తగా జన్మించిన అనుభూతి ఎట్లా ఉంటుంది, క్రొత్తగా జన్మించిన వాడు ఏ కార్యాలు చేస్తాడు, ఈ యొక్క అంశము మనము ఎరిగిన వారమా ఒకసారి ఆలోచించండి. ఇక్కడే ఒక విషయం చెప్పడానికి ఇష్టపడతాం. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? మన సోదరులు కొందరు పునర్జన్మ ఉందని నమ్ముతూ ఉంటారు. పునర్జన్మ అంటే వారు ఏమని నమ్ముతూ ఉంటారంటే, ఒక మనిషి పుట్టిన తర్వాత ఈ లోకంలో మంచి కార్యాలు, పుణ్య కార్యాలు, దాన ధర్మాలు, నీతి కార్యాలు చేస్తే కనుక ఆ వ్యక్తి మంచి కార్యాలు చేస్తే చనిపోయిన తర్వాత మళ్ళా పుడతాడు. అతను కొడుకుగానో మనవడుగానో మున్మనవడుగానో మళ్ళా పుట్టే అవకాశం ఉంది ఆ కుటుంబంలో అని నమ్ముతూ ఉంటారు. అయితే ఒకవేళ అతడు మంచి కార్యాలు చేయకపోతే, నీతి కార్యాలు చేయకపోతే కనుక అతడు ఏదో జంతువు కిందనో లేకపోతే ఇంకేదో వ్యక్తిగా పుట్టే అవకాశం ఉందని నమ్ముతూ ఉంటారు. సరే, ఈ విషయాన్ని బైబిల్ సమర్థించట్లేదు. కానీ క్రొత్తగా జన్మించడం అంటే పునర్జన్మ అనే అర్థం కాదండి. క్రొత్తగా జన్మించడం అంటే నువ్వు బ్రతికి ఉండగానే, నువ్వు ఈ లోకంలో జీవిస్తుండగానే నీకు దేవుని పట్ల అవగాహన కలిగి ఉండటం ఒకటి, నీవు దేవుడు ఎవరో తెలుసుకోవటం ఒకటి, రెండోది నిన్ను నీవు తెలుసుకోవటమే క్రొత్త జన్మ. నిన్ను నీవు తెలుసుకోవటమే క్రొత్త జన్మ. కాబట్టి నువ్వు దేవుని శక్తిని తెలుసుకున్నప్పుడు, దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క అవగాహనలోకి వెళ్ళినప్పుడు నీ హృదయంలో కలిగే ఒక అంతర్గతమైన మార్పు,
ఒక అంతర్గతమైన మార్పు, ఒక రూపాంతరత, ఒక కనువిప్పే, క్రొత్త జన్మ. అమ్మ వింటున్నారా నా మాటలు? ఈ సమయాన్ని గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి 2 ఉదాహరణలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నా. మనం శిలువ ధ్యాన కాలంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన బంధించి శిలువకు, లేకపోతే ఆయనని పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. పిలాతు ముందుకు తీసుకువెళ్ళారు. పిలాతు ముందు విచారణ చేస్తున్నారు. ప్రధాన యాజకులు, ఈ పరిసయ్యులు, వీరందరూ కూడా యేసు ప్రభువారి మీద అనేకమైన నేరాలు మోపుతున్నారు. ఏమిటా నేరాలు? ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలు కడతానన్నాడండి. మా సొలొమోను రాజు 40 సంవత్సరాలు కడితేనే కానీ పూర్తి అవ్వలేదు, 3 రోజుల్లో కడతానన్నాడండి. పిలాతు అంటున్నాడు, ఈ ఆరోపణ పనికిరాదు, ఈ ఆరోపణ మరణానికి అప్పగించేంతటి కాదంటున్నాడు. సరే, ఇంకా ఏమిటి అంటే కైసరికి పని ఇవ్వద్దు అంటున్నాడు అండి. రాజద్రోహం చేయమంటున్నాడు, కైసరికి పని ఇవ్వద్దు అంటున్నాడు. ఇది కూడా పనికిరాదు. కేవలం కొన్ని కరోనా దెబ్బలు కుట్టించడానికి పనికి వస్తుంది, కానీ కైసరికి పని ఇవ్వద్దంత మాత్రాన శిలువ శిక్ష పనికిరాదు. ఇతను తాను రాజుగా చెప్పుకుంటున్నాడు అండి. ఇతను తాను ఒక రాజుగా చెప్పుకుంటున్నాడు. అది కూడా శిలువకు అప్పగించేంత పెద్ద కారణం కాదు. ఇంకా ఏం చేస్తున్నాడు? మా జనమును కైసరుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం నేర్పిస్తున్నాడు. అది కూడా పనికిరాదు. మరి ఏం పనికి వచ్చిందంటే, ఈ యొక్క పిలాతు అంటున్నాడు, ఈ నేరాలన్నీ కూడా విచారణ చేస్తున్న జడ్జిగా ఉన్న పిలాతు, ఈలో మీరు అనేకమైన నేరాలు ఈయన మీద మోపుతున్నారు, కానీ ఇతరులో నాకు ఏ దోషమో కనబడట్లేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు న్యాయమూర్తిగా ఉన్న పిలాతు అంటున్నాడు, ఇతరులో నాకు దోషం కనబడట్లేదయ్యా. ఆయన ముఖంలో దీనత్వం కనబడుతుంది, ఆయన ముఖంలో తగ్గింపు, సాత్వికం కనబడుతుంది. ఇతరులో దోషి లేకపోతే నేరస్తుడు నాకు కనబడట్లేదు. అప్పుడు ఒక మాట అంటున్నారు వాళ్ళు ఒక మాట అంటున్నారు, అయ్యా న్యాయమూర్తి గారు, ఈ యేసు ప్రభు యేసులో మీరు చదువుకున్న ధర్మశాస్త్రానికి సంబంధించి ఏ నేరం కనబడట్లేదేమో, మీ మనసాక్షికి ఇతడు నేరస్తుడిగా కనబడట్లేదేమో, మీ కంటికి ఇతడు నేరస్తుడిగా కనబడట్లేదేమో, కానీ మాకు ఒక ధర్మశాస్త్రం ఉంది, మాకు ఒక చట్టం ఉంది, దానిని బట్టి ఇతడు నేరస్తుడు. వాళ్ళు మోపిన నేరం ఏం పెట్టారంట చూడండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. యేసుని మరి శిలువకు అప్పగించిన నేరం ఏంటి? ప్రధాన యాజకులను, బంట్రోతులను ఆయన చూచి సిలువేమని కేకలు వేయగా పిలాతు అంటున్నాడు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువేయడని వారితో చెప్పాను. 7వ వచనం చూడండి. అందుకు యూదులు చూడండి, యూదులు అంటున్నారు, మాకు ఒక నియమము కలదు, తాను దేవుని కుమారుడినని ఇతడు చెప్పుకునేను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతడు చెప్పి, యేసయ్యకి సిలువకు అప్పగించిన నేరం ఏంటంటే, ఈ కైసరుకు పని ఇవ్వద్దంటున్నాడు, రాజుగా తను ప్రకటించుకుంటున్నాడు. ఇవేమీ నిలబడలేదు, కానీ ఏ నేరం నిలబడిందంటేనట, ఇదిగో ఇతను తాను దేవుని కుమారుడిని చెప్పుకున్నాడు. తాను దేవుని కుమారుడిని చెప్పు. ఈ నేరారోపణ ఇప్పుడు కాదండి. మీరు ఇంకొక మాట చూస్తే యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకుని కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నించారు. మరి ఎక్కువగా, ఎందుకంటే దేవుని తండ్రి అని చెప్పుకున్నాడు, సొంత తండ్రి. అసలు యేసు ప్రభుకి యూదులకి వచ్చిన డిస్కషనే ఇక్కడ, వాదమే ఇక్కడ. ఒకసారి ఆయన దేవాలయంలో నిలబడినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈయన యోసేపు కుమారుడు కదా, మనకు తెలుసు కదా, మరియా ఈయన తల్లి కదా, మరి దేవుని కుమారుడు చెప్పుకుంటున్నాడు ఏంటి? దేవుని కుమారుడు చెప్పుకోవడంలో అంత నేరమేముంది? ఒక వ్యక్తిని చంపేంత నేరమేముందంటే, ఒకటి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ఏమైనా మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే, ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ నువ్వు ఏ ఆకారంలో సాగిలపడకూడదు, పూజించకూడదని దేవుడు మొట్టమొదటి ఆజ్ఞగా చెప్పారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవుని నా తండ్రి అని చెప్పుకున్నాడు. నిజానికి అది వాస్తవాల సంగతి మనకు తెలుసు, కానీ యూదులకు తెలియదు. ఇప్పుడు దేవుని తండ్రి అని చెప్పుకోవడం ద్వారా ఒకటి ఏమిటంటే,
చూడండి, దేవుని స్థాయిని తగ్గిస్తున్నాడు. దేవుని స్థాయిని తగ్గించడం అనమాట. దేవుని స్థాయిని తగ్గించడం అంటే చూడండి, మనం మన ఫ్యామిలీస్లో మన చుట్టాల్లో ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారనుకోండి, ఒక కలెక్టర్ ఉన్నారనుకోండి, మేము పలానా వాళ్ళ బంధువులు అండి, మీకు ఆయన తెలుసా అంటూ ఉంటారు. దీన్నే ఇంకొక మాటలో ఏమని చెప్పుకుంటారంటే తదాత్మీకరణ అంటూ ఉంటారు. అంటే గొప్పతనం చెందిన వారి యొక్క పేరును ఉపయోగించుకోవడం, ఫేమస్ పర్సనాలిటీని పేరును ఉపయోగించుకోవడం అనమాట. ఇక్కడ దేవుని తండ్రి అని చెప్పుకోవడం ద్వారా దేవుని యొక్క ఆధిక్యతను, ఎందుకంటే దేవుని కంటే సుప్రీం ఇంకెవరు లోకంలో లేరు కదా, దేవుని కంటే గొప్పవాడు ఇంకెవరు లేరు కదా. కాబట్టి దేవుని తండ్రి అని చెప్పుకోవడం ద్వారా దేవుని స్థాయిని తగ్గించడం ఒకటి నేరం, రెండోది తన స్థాయిని పెంచుకోవడం, తన స్థాయిని పెంచుకోవడం అనమాట. కాబట్టి అది భయంకరమైన నేరం. యూదులకి ధర్మశాస్త్రం ప్రకారం ఆ నేరం చొప్పున ఇతడు చావవలెను. కాబట్టి ఇంకా ఈ నేరాన్ని బట్టి మరి పిలాతు డిక్లేర్ చేశాడు శిలువ శిక్ష. శిలువ శిక్ష అమలు చేయడానికి అక్కడ ఒక అధికారం ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేయబడ్డదండి, అతని నేరం నిరూపించబడింది. నిరూపించబడిన తర్వాత ఉరిశిక్ష వేయబడిన తర్వాత దాన్ని అమలు చేయడానికి ఒక జడ్జి గారు ఉంటారు, లేకపోతే అక్కడ పోలీస్ అథారిటీస్ ఉంటారు, ఆ న్యాయమూర్తులు సభ మనం అందరం చూస్తూ ఉంటాం కదా. ఒక జడ్జి గారి ఆధ్వర్యంలో ఆ తలారి ఉరి తీస్తాడు తప్ప ఉరిశిక్ష వేయడం మాత్రాన ఆయన తీసుకువెళ్ళి ఉరి వేసేయరు. అంటే ఒక అఫీషియల్, గవర్నమెంట్ అఫీషియల్ ఆధ్వర్యంలో ఆ శిక్ష అమలు జరుగుతూ ఉంటుంది. ఆ రీతిగా మరి ఇక్కడ శతాధిపతికి ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. ఇదిగో ఈయన చేసిన నేరం మీకు అందరికీ అర్థమవడానికి చెప్తున్నాను. కరుణమయుడు సినిమాలో యేసు ప్రభు వారి శిలువ మోస్తుంటే ముందు ఒక వ్యక్తి ఒక బోర్డు పట్టుకుని వెళ్తూ ఉంటాడు, ఒక బోర్డు పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. గుర్తొస్తే అంటే యేసు ప్రభు చేసిన నేరం ఆ బోర్డు మీద రాయబడి ఉండదన్నమాట, రాయబడి ఉంటది. ఇది దేవుని తండ్రి అని చెప్పుకున్నాడు అనే నేరం. కాబట్టి ఇప్పుడు 100 మంది సైనికులతోటి ఆయన శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువాన్ని మరి గొల్గొతా కొండ మీదకి, కల్వారి గురి కొండ మీదకి సిలువ వేయించడానికి ఆయన తీసుకువెళ్తున్నారు. ఆయన తీసుకువెళ్ళిన తర్వాత ఆ గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారికి చట్టం చూడండి, ఈ కొరడాలతో కొడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే యేసు ప్రభుని ఆ యొక్క శిలువకు మేకులతో కొడుతున్న వాళ్ళు కానీ, ఆ సైనికులకి యేసు ప్రభుకి ఎటువంటి వైరం లేదు, ఎటువంటి లేకపోతే మనస్పర్ధలు లేవు. వైరం వల్ల ఎవరితో వచ్చింది? పరిసయ్యులతో, యూదులతో వచ్చింది, ప్రధాన యాజకులతో వచ్చింది. వారు నేరం ఆరోపించారు. మరి ఆ యొక్క వేయబడిన శిక్షను అమలు చేస్తున్నారు. శిక్షణ ఏం చేస్తున్నారు? సైనికులు అమలు చేస్తున్నారు తప్ప వాళ్ళకి యేసు ప్రభు పట్ల ఎటువంటి దురుద్దేశము లేదు. శతాధిపతికి కూడా యేసు ప్రభు పట్ల ఎటువంటి దురుద్దేశం లేదు. కాబట్టి వారి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఆ అరచేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టడం, తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం, ఆ శిలువ మీద నిలబెట్టడం, కొరడా దెబ్బలు, ఇవన్నీ మనం చూస్తుంటే కనుక వారి డ్యూటీ వారు చేశారు. అయితే ఈ సమయాన్ని మనం చూస్తూ ఉంటేనండి, ఇది వారికి ఫస్ట్ టైం కాదు. శతాధిపతి వాళ్ళకి డ్యూటీ ఏమిటి? ఏదైతే శిక్ష గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ఆ ప్రకారం శిక్షించడం. అనేక మందికి శిలువ శిక్షలు అమలు చేశారు. చూడండి, మనం కొంతమంది డాక్టర్ దగ్గరికి ఇంజక్షన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఆపరేషన్కి వెళ్ళినప్పుడు చాలా భయపడుతూ ఉంటారు. కానీ డాక్టర్ గారు భయపడతారా? డాక్టర్ గారు భయపడరు కదా. ఆయన మన మాటలో పెట్టి ఆయన పని ఆయన చేసి పంపిస్తూ ఉంటారు. అలాగే ఈ యేసు ప్రభు వారికి ఆ ఇద్దరు దొంగలకి సిలువ వేయబడ్డప్పుడు కూడా ఈ శిలువ శిక్ష వీరికి కొత్త కానీ వారికి కొత్త కాదు. ఎవరికి? శతాధిపతికి సైనికులు కొత్త కాదు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. అయితే సాధారణంగా శిలువ శిక్ష అమలు చేసినప్పుడు శిలువ మీద ఉన్న వ్యక్తులు మనుషుల్ని లేకపోతే ఆ శిలువ వేసే వాళ్ళని శపిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఆ బాధ తట్టుకోలేక, ఆ బాధను భరించలేక వాళ్ళు దూషిస్తూ ఉంటారు, శాపవచనాలు పలుకుతూ ఉంటారు, భయంకరంగా ఆక్రోశిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అట్లా చేయలేదు. శిలువలోంచి ఆయన పలికిన మాటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు గనుక వీరికి క్షమించు. ఒకసారి ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంటి ఇప్పుడు వరకు కూడా శిలువ వేయబడి వాళ్ళందరూ కూడా దూషించేవారు, లేకపోతే శపించేవారు, ఈయనేంటి మన క్షమిస్తున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి శతాధిపతి జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన 7 మాటలు పలికిన తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ఆయన కన్నుమూశాడు. ఆయన కన్నుమూసినప్పటికీ దేశమంతా కూడా సూర్యుడి చీకటి అయిపోయాడు. భూమి వణికిపోయింది, భూకంపం వచ్చింది, బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన వారు సైతం లేపబడ్డారు. ఇప్పుడు వరకు అనేక మంది శిలువలో మరణించారు, కానీ అందరూ సాధారణంగా చనిపోయేవారు.
లేకపోతే వాళ్ళ కాళ్ళు వెరగొట్టేవారు. కాళ్ళు వెరగొడితే కనుక రక్తం కారి చనిపోయేవారు. కానీ యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు మాత్రం యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ప్రకృతిలో అసాధారణమైన కార్యాలు చేయాలి. భూమి వణకటం, భూకంపం రావటం, బండలు బద్దలవటం, సూర్యుడు మరి చీకటి కమ్మటం, దేవాలయపు తెర చిరిగిపోవటం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ చూసి ఒక మాట అంటున్నాడు శతాధిపతి. చూడండి ఆ మాట, మార్కు సువార్త అండి, మార్కు సువార్త 15:39 వచ్చి. మార్కు సువార్త 15:39 చదవండి. ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడిచి చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పారు. చాలు. చూడండి, ఈయన యేసు ప్రభు వారు ఎప్పుడైతే ప్రాణం విడిచాడో, నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈ శతాధిపతి. అసలు ఇప్పుడు దాకా శిలువ శిక్ష అమలు చేసింది ఎందుకు? ఆయన మీద మోపబడిన నేరం ఏమిటి? ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు కదా, దేవుని కుమారుడని ఆయన ప్రజల ముందు చెప్పుకున్నందుకు కదా శిలువ శిక్ష వచ్చింది. అందుకు కదా ఈ శతాధిపతి శిలువ శిక్షను అమలు చేశాడు. కానీ శిలువ శిక్ష అమలు అయ్యి యేసు ప్రభు చనిపోగానే ఏమిటి ఈ భూకంపం ఏమిటి, ఈ భూమి వణకటం ఏమిటి, బండల బద్దలవటం ఏమిటి, సూర్యుడే చీకటి కమ్మటం ఏమిటి, దేవాలయం తెర చెరగటం ఏమిటి? ఈయన దేవుని కుమారుడే అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదండి, ఈ శతాధిపతి పేరు మనకి సువార్తలో రాయబడలేదు, కానీ చరిత్ర పుస్తకాల్లో రాయబడ్డది. ఆయన పేరు లాంగినస్. ప్రీతిని బిడ్డలారా, ఈ శతాధిపతి పేరు లాంగినస్. ఈయన తిరిగి వెళ్ళిన తర్వాత చాలా రోజులు ఈ యేసు ప్రభు యొక్క మరణం యొక్క ప్రభావము అతన్ని పట్టుకుని, లేకపోతే అనేక రీతులుగా తర్జన భర్జన జరిగాడు. ఆ తర్జన భర్జన తర్వాత గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి వెళ్ళి తన ఉద్యోగానికి రాజీనామా చేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం యొక్క ఆ తీవ్రతను తన హృదయంలో పెట్టుకున్నాడేమో. ఆయన కప్పదొకియా అనబడిన ప్రాంతానికి వెళ్ళి, కప్పదొకియా అంటే నేటి దినాల్లో టర్కీ దేశంగా పిలువబడుతుంది, టర్కీ దేశం. ఆ ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి, యేసు ప్రభు యొక్క సేవ చేసి అనేక మందిని దేవుని కొరకు సంపాదించాడు. అనేక మందిని దేవుని కొరకు సంపాదించాడు. కారణం ఏమిటో తెలుసా? యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన చివరిసారిగా వేసిన కేక, ఇదిగో ఈయన నిజముగా దేవుని కుమారుడు, క్రొత్త జన్మ తనలో కలిగింది. ప్రియమైన బిడ్డ, యేసు ప్రభు వారు ఇంకా ఆ యొక్క శిలువ మీద నుంచి చనిపోయిన తర్వాత ఈ శతాధిపతి శిలువ ఆ గొల్గొత కొండ దిగకుండానే ఇతని జీవితంలో ఒక క్రొత్త జన్మ, ఒక క్రొత్త అనుభూతి కలిగి మారు మనసు పొంది దేవుని కొరకు సాక్షిగా నిలవడమే కాదు, టర్కీ ప్రాంతానికి సువార్త అందించడమే కాదు, తర్వాత మళ్ళా ఇతని మీద నేరం మోపబడ్డది. ఇదిగో యేసును ప్రకటిస్తున్నాడని ఆఖరికి ఏమైపోయాడంటే లాంగినస్ దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. ప్రీతిని బిడ్డ, హతసాక్షి అయ్యాడు. కారణం ఏమిటో తెలుసా? అతని హృదయంలో కలిగిన మార్పు, అతని హృదయంలో కలిగిన మార్పు. రెండో వ్యక్తిని కనుక మనం చూస్తూ ఉంటే కనుక సౌలు అండి. బాగా వింటున్నారా? సౌలు పౌలుగా మార్చబడటం, ఆ ఆ యొక్క వృత్తాంతం మనం చూస్తూ ఉంటే కనుక చూడండి, సౌలు ఆయన ఏమన్నా అన్యుడా లేకపోతే వేరే మతానికి సంబంధించిన వాడంటే కాదు, యూదుడే, ఖచ్చితమైన యూదుడు. అయితే ఆయన అంటూ ఉంటాడు ఫిలిప్పీ పత్రికలో, నేను 8వ రోజు బాప్తిసం పొందిన వాడిని, నిష్ట కలిగిన పరిసయ్యుడిని, ఏమండి గమాలియేలు పాదాల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడిని, అంతేకాదు మరి చాలా నియమబద్ధంగా నేను ఉన్నవాడిని అని చెప్తూ ఉంటాడు. అట్లాంటి ఈ యొక్క సౌలు మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులు యేసు ప్రభుని ప్రకటిస్తుంటే యేసు ప్రభు దేవుడు అన్నవాడిని, యేసు ప్రభు దేవుని కుమారుడు అన్నవాడిని పట్టుకొని చెరసాల్లో వేయిస్తూ వచ్చాడు, కొరడా దెబ్బలు కొట్టిస్తూ వచ్చాడు. ఇంకా చెప్పాలంటే స్టెఫను మరణానికి కూడా ఒకనొక రీతిగా అయిన కారణమయ్యాడు, స్టెఫను మరణానికి కూడా. కాబట్టి ఈ ఇంత తీవ్రత సరిపోదు. అనేక మంది గర్భవతుల గర్భాన్ని చీల్చిన వాడుగా మరి చరిత్ర చెప్తుంది, లేకపోతే అనేక మందిని హింసించిన వాడుగా చెప్తుంది. ఇంకా తీవ్రమైన శిక్షలు వేయడం కోసం మరి మతాధికారం దగ్గరికి వెళ్ళి అధికారం పొందుకుని ఆ దమస్క మార్గం కూడా తిరిగి వస్తుంటే గనక అప్పుడు దేవుడు దర్శించాడు. అతని చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించిందట. ఒక గొప్ప వెలుగు ప్రకాశించి, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎప్పుడు వెళ్ళలేదు అలాంటి స్వరం, ఎప్పుడు వెళ్ళేది అలాంటి శబ్దం. ప్రభువా నువ్వెవడవి? ఒక అహంకారంతో కూడిన మాట, నువ్వెవడవు ప్రభువా నాతో మాట్లాడుతుంది? నువ్వు హింసించున్న యేసుని, నువ్వు హింసించున్న యేసుని. ఆ యొక్క పరిస్థితికి, ఆ యొక్క గొప్ప వెలుగుకి సౌలు గుడ్డివాడైపోయాడు, బ్లైండ్ అయిపోయాడు. అతను మనుషులు పట్టుకుని నడిపించగలిగారు. గుడ్డివాడైపోయిన తర్వాత
అననీయకి దేవుడు చెప్పాడు. అననీయ వచ్చి సౌలు కోసం ప్రార్థించిన తర్వాత 3 రోజుల తర్వాత ఆ కన్నుల నుండి పొరలు రాలి అంట. ఆ కన్నులకు కట్టిన పొరలో రాలిపోయాయి. ఏ పొరలు రాయాలంటే మతం అనే పొరలు రాలిపోయాయి సౌలు దగ్గర నుంచి. ప్రజలు బిడ్డలారా, అజ్ఞానం అనే పొరలు రాలిపోయాయి అన్నమాట. అజ్ఞానం అనే పొరలు రాలిపోయాయి. ఇంకా మనం చూస్తుంటే కనుక అతనిలో ఉన్న అహంకారం అనే పొరలు రాలిపోయాయి. ఇప్పుడు దాకా యేసు దేవుడు కాదన్నాడు, దేవుడు కుమారుడు కాదన్నాడు. ఆ తర్వాత జరిగిన సాక్ష్యం ఏమిటంటే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 20-21 వచ్చిన చూస్తుంటే కనుక అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం వెళ్ళిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనం చేసిన వాడు ఇతనే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనుగోటుకు ఇక్కడ కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. చూడండి, నిన్నటి వరకు కూడా యెరూషలేములో యేసు దేవుడు అన్నవాడిని, దేవుడు కుమారుడు అన్నవాడిని హింసించింది, చెరసాల వేసింది ఇతను కాదా ఏంటి? ఇప్పుడు అంటూ వచ్చి యేసును 20 వచ్చిన చూడండి, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించి వస్తున్నాడు. ఎవరంటే పౌలుగా మారాడు. నూతన జన్మ అనుభవం కలిగింది, క్రొత్త జన్మ అనుభవం కలిగింది దమస్కు దగ్గర. ఇప్పుడు ఏమంటున్నాడంటే యేసే దేవుని కుమారుడు. కేవలం నోటి మాటతో చెప్పడం కాదు. ఇప్పుడు దాకా యేసు దేవుడు అన్న వాళ్ళని చెరసాలతో కొరడాలతో కొట్టించాడు. ఇప్పుడు యేసు దేవుని కుమారుడుగా ప్రకటించడానికి పౌలే కొరడాల దెబ్బలు. ఎన్నిసార్లు? 3 బెత్తములతో కొట్టబడితే 3 సార్లు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నానంటూ ఉంటాడు కొరింథీ పత్రికలో. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు కొరడా దెబ్బలు తింటున్నాడు. అనేక మందిని ఇంతకు ముందు యేసు దేవుడు అన్న వాళ్ళని చెరసాలలో వేయించాడు, ఖైదీలో వేయించాడు. తర్వాత రోజుల్లో చెప్తున్నాడు, ఇప్పుడు నేను క్రీస్తు ఖైదీని అని చెప్పుకుంటున్నాడు పౌలు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు నేను క్రీస్తు ఖైదీని. కారణం ఏమిటో తెలుసా? అతనిలో జరిగిన క్రొత్త జన్మ, క్రొత్త రూపాంతరత, క్రొత్త జన్మ అనుభవం. కాబట్టి సమయాన ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేడంటే, క్రొత్త జన్మ అంటే పునర్జన్మ కాదు. కానీ నువ్వు బ్రతుకుండగానే నీ జీవితం పట్ల, నీ బ్రతుకు పట్ల నీకు అవగాహన కలిగి ఉండటం ఒకటి. రెండోది, నీకు దేవునికి ఉన్న సంబంధము, నీకు దేవునికి ఉన్న సహవాసము నీకు అర్థం అవటమే క్రొత్త జన్మ. ప్రియమైన బిడ్డలారా, నీకు అర్థం అవటమే క్రొత్త జన్మ. ఇంకొక మాట చెప్పాలంటే ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ఈ లోకంలో నువ్వు జన్మిస్తే కనుక నీ తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉంటారు, నీ యొక్క తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ నువ్వు తిరిగి జన్మిస్తే పరలోకంలో ఉన్న పరమ తండ్రి సంతోషిస్తాడు, పరలోకంలో ఉన్న పరమ తండ్రి సంతోషిస్తాడు. నీవు ఈ లోకంలో జన్మిస్తే నీకు ఒక కుటుంబం ఏర్పడుతుంది, నీకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు. కానీ నువ్వు తిరిగి జన్మిస్తే, కొత్తగా జన్మిస్తే పరలోక సంబంధమైన కుటుంబం ఏర్పడుతుంది. నువ్వు ఈ లోకంలో జన్మిస్తే నీ కోసం అమ్మమ్మ, తాతయ్యలు, నాయనమ్మలు పాటలు పాడతారు. నువ్వు తిరిగి జన్మిస్తే దేవదూతల పాటలు పాడతారు, పరలోకంలో దేవదూతల పాటలు పాడతారు. ప్రతి కాబట్టి సమయాన నువ్వు కొత్తగా జన్మించితే, చాలా మంది నేను మారిపోయానండి, దేవుడు నన్ను మార్చేసాడండి అంటూ ఉంటారు. నువ్వు మారావన్న సంగతి నువ్వు చెప్పుకోవడం కాదు, నేను చెప్పుకోవడం కాదు, నిన్ను చూసిన వాడు చెప్పాలి. నీ బిహేవియర్, నీ సాక్ష్యం నువ్వు చూసిన వారు నీ గురించి ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. నువ్వు మారితే కనుక, నువ్వు కొత్తగా జన్మిస్తే ఒక మాట చూడండి, ముగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:1-3 చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచినట్ల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోని వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించి. నువ్వు క్రొత్తగా జన్మిస్తే గనక నీలో దుష్టత్వం పోయి నీతిమత్వం కనపడాలి, నీలో కపటం పోయి పరిశుద్ధత కనపడాలి, నీలో అసూయ పోయి ప్రేమ కనపడాలి, నీలో దోషణ మాటల బదులు ఓర్పు, ఎవరైనా ఏమని అన్నప్పటికీ కూడా ఓర్పు నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆ గొల్గొతా కొండ దిగకుండానే శతాధిపతి క్రొత్త జన్మ అనుభవాన్ని పొందుకుని క్రీస్తుకి సాక్షి అయ్యాడు. తర్వాత క్రీస్తుకి హతసాక్షి కూడా అయ్యాడు. అలాగే దమస్కు అనుభవంలో సౌలు పౌలుగా మారి క్రీస్తు. ఈ రోజున యూరప్ ఖండం అంతా క్రిస్టియన్ కంట్రీస్ అయిందంటే కారణం ఎవరు? యూరప్ ఖండం అంతా కూడా క్రిస్టియానిటీ నమ్ముకున్నారంటే అపోస్తుడైన పౌలు. ప్రీతిన పిల్ల కారణం అన్నమాట, పౌలు కారణం. కాబట్టి సమయాన నీలో ఒక మార్పు. ఈరోజు అబ్రహామును పిలుస్తున్నాడు దేవుడు. అబ్రహామును పిలిచినప్పుడు ఇదిగో పిలుపుకు లోబడ్డాడు కాబట్టి నువ్వు విశ్వాసులకు తండ్రి అవుతావు అన్నాడు.
ఈ రోజున అబ్రహాము క్రైస్తవులకు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, మహమ్మదీయులు తండ్రిగా ఆయన కొలుస్తూ ఉంటారు, మరి అలాగే యూదులు ఆయన తండ్రిగా కొలుస్తూ ఉంటారు. కాబట్టి సమయాన యేసుక్రీస్తు ప్రభు శిలువ ప్రత్యక్షతను మనం గమనించినప్పుడు, లేకపోతే మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన శిలువ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఆ కొత్త జన్మ అనుభవం కలిగి మనలో వేషధారణ, అసూయ మాటలు, దోషణ ఇవన్నీ పోయి దేవుని ప్రేమ కలిగిన హృదయంతో మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం